సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. టాలీవుడ్ అంటే కొంతకాలం కిందటి వరకు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది. కానీ ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా పక్క దేశాలు కూడా దాటిపోతుంది. తెలుగు సినిమా అంటే తప్పకుండా చూడాల్సిందే అని హాలీవుడ్ వారు సైతం ఆసక్తి కనబరుస్తున్నారంటే అర్థం చేసుకోవాలి టాలీవుడ్ ఏ రేంజ్కి వెళ్ళిందో. బాహుబలి సినిమాతో జపాన్లో కూడా తెలుగు సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా జపాన్లో బాహుబలి చిత్రం అఖండ విజయం సాధించింది. అంతకు మించి ప్రభాస్, రాణా లాంటి స్టార్లకు జపాన్లో వీరాభిమానులు ఏర్పడ్డారు. ఆ ఇద్దరితో పాటు జపనీయులు అభిమానించే వేరొక హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక రామ్ చరణ్ నటించిన మగధీర జపాన్లోనూ మంచి ఆదరణ దక్కించుకుంది. రామ్ చరణ్కు అక్కడ వీరాభిమానులు ఏర్పడ్డారు. తాజాగా రామ్ చరణ్కి జపనీ అభిమానులు లేఖలు రాయడం ప్రముఖంగా ఇప్పుడు చర్చకు వచ్చింది. ఇక మార్చి 27న 34వ పుట్టినరోజు జరుపుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు జపాన్ ఫ్యాన్స్ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. చెర్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జపాన్ నుంచి కొందరు అభిమానులు బర్త్డే గిఫ్ట్స్, గ్రీటింగ్ కార్డ్స్ పంపించారు. అవి కాస్త కొంచెం లేటుగా అందాయి. రామ్ చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మగధీర. ఇక ఈ చిత్రంలోని పాత్రలను గ్రీటింగ్ కార్డులపై చిత్రించి పంపారు. సుమారు 40 నుంచి 50 మంది వరకు ఇలా రామ్ చరణ్పై తమ ప్రేమను చాటుకున్నారు. దీంతో వాటిని చూసి సర్ప్రైజ్ అయిన రామ్ చరణ్ ఒక ఫోటోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. జపాన్ నుంచి స్వీట్ సర్ప్రైజ్ వచ్చింది. మీ అందరి ప్రేమ నన్ను ఆనందానికి గురిచేసింది. జపాన్లోని నా అభిమానులందరికీ లవ్ యూ. మిమ్మల్ని త్వరలోనే కలవాలని భావిస్తున్నా. థ్యాంక్ యూ జపాన్ అంటూ రామ్ చరణ్ కామెంట్ పెట్టారు. మిస్టర్ సి, నేను మీ ప్రేమాభిమానాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం అని ట్వీట్ చేశారు ఉపాసన. మొత్తంగా చూస్తుంటే రామ్ చరణ్కు ఇండియాలోనే కాదు జపాన్లో కూడా భారీ అభిమాన గణం ఏర్పడింది అనేసి చెప్పవచ్చు. ఇక RRRతో రామ్ చరణ్ యూనివర్సల్ హీరోగా మారుతాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.